హైదరాబాద్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండటంతో సోదాలు నిర్వహిస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్పై ఆరా తీస్తున్నారు అధికారులు. పుష్ప 2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించారు అధికారులు. ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు ఐటీ అధికారులు. ఎస్వీసీ ఆఫీస్కు దిల్ రాజును తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ తనిఖీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఐటీ సోదాల అప్డేట్స్ ఏంటి? నిన్న ఉదయం స్టార్ట్ అయినటువంటి ఐటీ సోదాలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నేను బంజారాహిల్స్లో ఉన్నటువంటి దిల్ రాజ్ ఇంటి వద్ద చూడొచ్చు. ఐటీ అధికారులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. నిన్న ఉదయం నుండి కూడా అధికారులు ఒక్కొక్కరు చేరుకొని ఇక్కడ పూర్తిగా సర్చెస్ మాత్రం చేస్తున్నారు. దాదాపు 24 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఇంకా సర్చెస్ కొనసాగుతున్నాయి. దాదాపు ఈ సంక్రాంతికి విడుదలైనటువంటి గేమ్ చేంజర్ కానీ అటు సంక్రాంతికి వస్తున్నామన్నటువంటి ఈ భారీ ఎత్తున ఏదైతే ఈ బడ్జెట్ పెట్టారో సో దానికి సంబంధించి ఐటీకి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయన్న క్రమంలో ఈ ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి. సో దాదాపు నిన్న ఉదయం స్టార్ట్ అయినటువంటి ఈ ఐటీ సోదాలు దాదాపు 65 బృందాలుగా ఎక్కడికక్కడ విడిపోయి అటు మైత్రి తర్వాత ఎస్వీసీ తర్వాత మ్యాంగో మీడియా పైనటువంటి ఈ సర్చెస్ అయితే కొనసాగుతున్నాయి. సో హైదరాబాద్ దిల్ రాజు నివాసం వద్ద మాత్రం ఈరోజు ఉదయం నుండి కూడా నిన్న స్టార్ట్ అయినటువంటి సోదాలు నిన్న నైట్ మొత్తం కూడా కొనసాగాయి. నిన్న నైట్ షిఫ్ట్లో వారిగా ఇటు ఐటీ ఆఫీసర్లు కూడా ఇక్కడ సర్చెస్ చేస్తున్నారు. సో ఈరోజు ఉదయం కూడా నైట్ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో మార్నింగ్ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు ఐటీ అధికారులు కూడా చేరుకుంటున్నారు. ఇటు ఎస్వీసీ ఆఫీసుల పైన తర్వాత వీరి నివాసం పైన వీరి యొక్క దిల్ రాజు పెట్టినటువంటి వారి కుమార్తె ఇంట్లో తర్వాత వారి సోదరుడి ఇంట్లో కూడా ఏకకాలంలో అటు ఐటీ అధికారులు మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఈ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా చేస్తున్నారు. నిన్న కూడా వారి దిల్ రాజు భార్య అయినటువంటి అన్సితారెడ్డితో పాటు అటు వారితో పాటు కూడా బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేశారు. సో వారు నిన్న మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సాధారణంగా జనరల్గానే ఇది సర్చెస్గా వచ్చారంటూ కూడా వారు నిన్న మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. సో నిన్న ఈ దిల్ రాజుతో పాటు అదేవిధంగా ఇటు శిరీష్ దిల్ రాజు కూతురు అన్సితారెడ్డితో నివాసాలలో చేశారు. తర్వాత ఏదైతే పుష్ప 2కు సంబంధించినటువంటి కూడా భారీ బడ్జెట్లో తెరకెక్కినటువంటి మూవీ పైన కూడా అప్పుడు కూడా ఐటీ రైట్స్కి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కూడా పూర్తిగా సెర్చ్ చేస్తున్నారు. కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేస్తున్నారు. ఉదయం కూడా చూసాం ఈ దిల్ రాజు ఇంటి నుండి బయటికి వెళ్ళి స్కూల్కు వెళ్ళినటువంటి వారి సంబంధించిన కుటుంబ సభ్యుల బ్యాగ్స్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే బయటికి పంపించినటువంటి పరిస్థితికి ఇక్కడ పనిచేసే వారిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. వారిని కూడా పూర్తిగా లోపల నుంచి వచ్చినటువంటి ఏ వస్తువునైనా బ్యాగుల్లో ఉన్నటువంటి సామాగ్రిని కూడా పూర్తిగా ఐటీ అధికారులు పరిశీలించిన తర్వాతనే బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏకకాలంలో మాత్రం ఈ వారి కుమార్తె తర్వాత వారి సోదరుడి ఇంట్లో మాత్రం రైట్స్ కొనసాగుతున్నాయి. సో ఈ రైట్స్ అనేవి కూడా ఇంకా 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. సో ఇక్కడ నుండి వారి నివాసం నుండి కూడా ఎస్వీసీ ఆఫీస్కి తీసుకెళ్లి దిల్ రాజ్ని అక్కడ కూడా సెర్చెస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ మాత్రం ఆ అధికారుల బృందం మాత్రం నిన్న విడతల వారిగా నిన్న ఉదయం నుండి కూడా ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూస్గా సోదాలు కొనసాగుతున్నాయి. సో ఈరోజు కానీ రేపు కానీ ఎస్వీసీ ఆఫీస్కి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా పూర్తిగా డాక్యుమెంట్లు కానీ ఈ ఐటీకి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అవకతవకలు జరిగాయన్న క్రమంలో వాటిపైన తర్వాత ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పుడు ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ఐటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు పూర్తిగా వీరందరిపైన మ్యాంగో మీడియా పైన కూడా అక్కడ కూడా సెర్చ్ జరిగాయి. సో వారిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి కీలకమైనటువంటి డాక్యుమెంట్లను అయితే స్వాధీనం చేసుకుంటున్నారు. సో ప్రజెంట్ మాత్రం బంజారాహిల్స్లో ఉన్నటువంటి దిల్ రాజ్ నివాసంలో మాత్రం ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి. శ్రవంతి.